హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం నాతో మర్చిపోవద్దు. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మేము ముందుకు వచ్చాను ఫెస్టివ్ వేర్ కలెక్షన్ తో. సో ఈ ఛానల్లో చాలా డేస్ అయిపోయింది, కొంచెం గ్యాప్ ఇచ్చాను కదా ఫెస్టివ్ వేర్ కలెక్షన్ చేయడానికి. అందుకే ఈసారి ఫెస్టివ్ వేర్ కలెక్షన్ ఫ్రమ్ అమెజాన్ నుంచి తీసుకున్నా. యాక్చువల్లీ అమెజాన్లో ఇప్పుడు సేల్ నడుస్తుందండి, లైక్ జూలై 5th నుంచి 9th వరకు ఈ సేల్ నడుస్తుంది. అండ్ దీంట్లో మనకి 50% అండ్ దీంట్లో మనకి మినిమం 15% ఆఫ్ ప్లస్ ఎక్స్ట్రా 5% ఆఫ్ కూడా వస్తుంది అనమాట. అలాగే ప్రైమ్ మెంబర్స్ అనుకోండి, మీకు ఎక్స్ట్రా 10% క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. సో ఈ అల్టిమేట్ బ్రాండ్ సేల్ని మీరు కూడా యూజ్ చేసుకోవాలనుకుంటే ఇది అయితే జూలై 5th నుంచి జూలై 9th వరకు నడుస్తుంది ఈ సేల్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోండి, మంచి మంచి ఆఫర్స్లో ఉంటాయి. అండ్ ఇంకా నేను చూపించినవి ఇంకా మీరు కలెక్షన్ ఇంకా చూడాలి అని అనుకున్నా కూడా లాస్ట్ వీడియోస్లో మీరు చెక్ చేస్తే చాలా కలెక్షనే ఉంటుంది. అండ్ ఆ కలెక్షన్ మీరు పర్చేస్ చేయాలన్నా కూడా ఇప్పుడు మంచి మంచి ఆఫర్స్లో మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ రోజు అయితే ఫెస్టివ్ వేర్ కలెక్షన్లోకి వెళ్ళిపోదామా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది కాటన్ అనమాట. ఇది జనస్యా బ్రాండ్ నుంచి కాటన్ అనార్కలి కుర్తీ సెట్. యాక్చువల్లీ చాలా 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 మంచి రెడ్ అనమాట. ఇది రెడ్డిష్ పింక్ కూడా కొంచెం మిక్స్ అయింది. చెర్రీ రెడ్ అంటారు, మరి ఏ రెడ్ అంటారు, కానీ మంచి రెడ్. నాకు ఈ రెడ్ అంటే చాలా ఇష్టం. మరీ ఓవర్ రెడ్డిష్గా అన్నట్టు కాకుండా కరెక్ట్ కలర్ అనమాట. చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా బ్రైట్గా ఉంటుంది. మన ఫేస్ కూడా మంచి బ్రైట్గా కనిపిస్తుంది ఈ కలర్ వల్ల. సో ఇది వచ్చేసి అనార్కలి సెట్ వస్తుంది. అండ్ ఇలా కాటన్ అనమాట, చాలా బాగుంది. అసలు క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్ ఇంత లైట్గా ఉంటే మనం ఎలాంటి అకేషన్ అయినా హ్యాపీగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్యారీ చేయడానికి కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. సో మంచి బ్రైట్ షేడ్ కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ కూడా బాగా సూట్ అవుతుంది. జనస్యాలో నేను ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటాను, లార్జ్ తీసుకున్నాను ఇది. సో ఇదిగోండి, కింద అయితే ఇలా గోల్డ్ లేస్తో ఇలా హైలైట్ అయింది. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. డ్రెస్ కూడా లెంత్ చాలా ఎక్కువే ఉంది, ఫుల్ లెంత్ లాగా వచ్చేస్తుందేమో. నేను లెంత్ పక్కన యాడ్ చేస్తాను కదా, మీరు చూడొచ్చు. నాకు లెంత్, నా హైట్ వచ్చేసి 5'6", దాన్ని బట్టి మీరు కంపేర్ చేసుకుని తీసుకోవాలంటే తీసుకోండి. క్వాలిటీ అయితే నేను చెప్పక్కర్లేదు. జనస్యా బ్రాండ్ నేను చాలాసార్లు మీకు ఫ్రాక్స్ కానీ ఫెస్టివ్ వేర్ కానీ అండ్ సింపుల్ కలెక్షన్ కూడా నేను లాస్ట్ మంత్లో అనుకుంటా చేశాను, చాలాసార్లు చూపించున్నాను. బ్రాండ్ అయితే మంచి బ్రాండే, లైక్ మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. సో మంచి ఫ్లోయిగా ఉంది, చాలా చాలా బాగుంది అనమాట. ఇది టాప్ వచ్చింది అండ్ బాటమ్ వచ్చేసి మనకి సేమ్ ప్యాటర్న్లో ట్రౌజర్ ఇచ్చారనమాట. సేమ్ ప్యాటర్న్లో ట్రౌజర్ వచ్చింది. ఓకేనా? అండ్ దీనికి దుప్పట్టా వచ్చేసి కొంచెం కాంట్రాస్ట్ అయ్యిందనమాట, లైక్ కాంబో, లైక్ పీచ్ షేడ్ అండ్ మెరూన్ షేడ్ యాడ్ అయింది. సో చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది, అందరికీ చాలా బాగుంటుంది. నిజం చెప్పాలంటే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ బాగుంది అండ్ కలర్ కూడా బాగుంది. అండ్ నాకు ఈ డిజైన్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ నచ్చింది. ఫ్లోరల్ డిజైన్ ఏదైనా ఎప్పుడైనా బాగుంటుంది, బట్ మనకు అది కంఫర్టబుల్గా ఉందా లేదా ఫ్యాబ్రిక్ అనేది కూడా చూసుకోవాలి కదా. అలా చూసుకుంటే పర్ఫెక్ట్ ఉందన్నమాట ఈ అవుట్ఫిట్. సో మీరు ఏ అకేషన్ అయినా రాక్ చేయొచ్చు ఈ అవుట్ఫిట్తో. సో ఇది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బ్రాండ్ జనస్యాలే. నేను మీడియం తీసుకున్నా. యాక్చువల్లీ మీడియం సరిపోతుందండి, అంటే కొన్ని వాటికి నేను ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకుంటూ ఉంటాను. ఊరికి అట్లా కొంచెం లూజ్ ఉంటే కంఫర్ట్ ఉంటుంది నాకు అని చెప్పి. బట్ మీరు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కోసం అయితే మాత్రం మీడియం, లైక్ మీరు జనరల్గా ఏ సైజ్కి వెళ్తారో ఆ సైజ్కి వెళ్ళిపోవచ్చు. సో ఇదైతే నేను మీడియమే తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ అయితే ఇది కొంచెం దాన్ని ఏమంటారు, క్రేప్ సిల్క్ ఆ ఫ్యాబ్రిక్ లాగా ఉంది. ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్ వస్తుంది అనమాట, ఒక్కొక్క డిజైన్లో ఉంది. ఇది షార్ట్ కుర్తీ స్టైల్లో వస్తుంది అండ్ ఇక్కడ మధ్యలో కట్ కూడా వస్తుంది. ఇదంతా కూడా ఇలాగా లేస్ ఇచ్చారు మొత్తం. జార్జెట్ స్టైల్, షిఫాన్ స్టైల్ లాగా ఉందన్నమాట ఫ్యాబ్రిక్ అయితే మాత్రం. సో మధ్యలో ఇలాగా గోల్డ్ లేస్ ఏదైతే ఉందో దీనివల్ల కొంచెం హైలైట్ అవుతుంది. నేను వేసుకుని పక్కన యాడ్ చేస్తాను, మీకు కనిపిస్తుంది క్లియర్గా. సో ఇది షార్ట్ కుర్తీ స్టైల్ వచ్చింది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి, దీన్ని ఏదో అంటారు కదా, మర్చిపోయాను ప్యాంట్స్ నేమ్ ఏంటో మర్చిపోయాను నేను. కామెంట్ చేయండి, నాకు గుర్తులేదు, నిజంగా మర్చిపోయా. సో ఇలా కొంచెం డిఫరెంట్ వస్తుంది, కొంచెం ఫ్లోయి ప్యాంట్స్. యాక్చువల్లీ వేసుకున్నప్పుడు మనకి ఇది స్కర్ట్ లాగే కనిపిస్తుంది, బాటమ్ ప్యాంట్ లాగా కూడా కనిపించదు. సో దీన్ని ఏదో అంటారు, ఈ ప్యాంట్ పేరు నాకు నిజంగా గుర్తులేదు. మీకు గుర్తుంది, మీకు తెలుసు అంటే మాత్రం నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా? సో ఇదిగోండి ఇట్లా వస్తుంది. లోపల లైనింగ్ అంతా కూడా ఇచ్చారు. చాలా క్యూట్ ఉంది అవుట్ఫిట్. కలర్ కాంబో కూడా కొంచెం డిఫరెంట్ కలర్ కాంబో. అండ్ ఏమంటారు, కొంచెం సింపుల్ ఉందన్నమాట. రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ దానికి దుపట్టా కూడా వచ్చేసింది. ఇదిగోండి దుపట్టా, ఇది కూడా కొంచెం కాంట్రాస్ట్ వెళ్తుంది అనమాట. దుపట్టా జస్ట్ ప్లెయిన్ దుపట్టానే, షిఫాన్ దుపట్టా, కొంచెం కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు. ఇది కూడా డార్క్ షేడ్ ఉంది కాబట్టి చాలా బాగా కనిపిస్తుంది. సో దీనికి గోల్డ్ లేస్ ఇచ్చారనమాట. సో ఇది దుపట్టా వచ్చింది. ఓకే, అది నేను సైజ్ మీడియమే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి
నేను చాలాసార్లు లైక్ ఫారం మాల్లో ఎక్కువ నేను తీసుకుంటూ ఉండేదాన్ని అనమాట. చాలా బాగుంటాయి అవుట్ఫిట్స్. సో ఇప్పుడు సేల్లో ఉందని చెప్పి తీసుకున్నాను. మెయిన్గా మీరు సేల్లో తీసుకోవడం బెస్ట్ అండి సోచ్వి. క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి అండ్ ఫిట్టింగ్ అది కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటాయి అనమాట. మంచి బ్రాండ్ ఇది, యాక్చువల్లీ చాలా మంచి బ్రాండ్. సో ఇదిగోండి ఇట్లా వస్తుంది గ్రేష్ ఆ టైప్లో, కొంచెం స్లేట్ కలర్ అంటారు చూసారా, ఆ కలర్లో అనిపించింది చూడగానే. బ్లాక్ గ్రే ఆ మిక్స్ అయినట్టు అండ్ సింపుల్ ఉంది. దీంట్లో ఏంటంటే సోచ్లో వాళ్ళు సింపుల్ డిజైన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట, ఎక్కువ హెవీగా ఉండవు. బట్ చాలా క్లాసీగా కొంచెం యూనిక్గా కనిపిస్తాం. ఎప్పుడు ఒకేలాగా అందరితో పాటు కాకుండా కొంచెం యూనిక్గా కనిపిస్తాం అనమాట ఈ డిజైన్స్తో. సో ఇదిగోండి మొత్తం చూసారా, షైన్ కూడా ఎంత బాగుందో, క్లాత్ది షైన్ అంతా కూడా చాలా బాగుంటుంది. మధ్యలో అయితే ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది అండ్ స్లీవ్స్ దగ్గర అయితే ఇదిగోండి ఇలా ఆర్గాన్జా మెటీరియల్ ఇచ్చారనమాట. ఇది కొంచెం డిఫరెంట్గా కనిపించింది నాకు. కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. లోపల లైనింగ్ అంతా కూడా ఇచ్చేసారు అండ్ కింద కూడా ఇలా లేస్ లాగా ఇచ్చారు. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇది వచ్చింది అండ్ బాటమ్కి కూడా మనకి సేమ్ ఇది ఆర్గాన్జా మెటీరియల్ యాడ్ అయిందనమాట. ఈ పీస్ లాగా కింద ట్రాన్స్పరెంట్గా. సో ఇది కొంచెం స్టైలిష్గా డిఫరెంట్గా కనపడేలా చేస్తుంది కదా. సో ఇది కూడా సేమ్ కలర్లో ఇచ్చారు. నేను ఇది సైజ్ వచ్చేసి లార్జ్ తీసుకుని ఉంటాను అనుకుంటున్నా. సైజ్ లార్జ్ తీసుకున్నాను. ఓకే. అండ్ దీనికి దుప్పట్టా ఆర్గాన్జా దుప్పట్టా వచ్చింది. సో దీనికి విడ్త్ అంత ఎక్కువ లేదు బట్ ఈ మెటీరియల్కి బాగానే ఉంటుంది, అంత డిస్కంఫర్ట్ అయితే ఏమీ ఉండదు. లెంత్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో చాలా బాగుంటుంది. నేను పక్కన వేసుకుని చూపిస్తాను. నాకు కలర్ చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఈ దుప్పట్టా కూడా చాలా బాగా నచ్చింది. మొత్తం వర్క్ అంతా కూడా చాలా క్లాసీగా ఉందన్నమాట. సో ఇదిగోండి వర్క్ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, చాలా నీట్గా ఉంది వర్క్ అంతా కూడా. కలర్ కూడా చాలా బాగుంది అసలు. సో ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ ఇది ఎప్పుడో నుంచి అనుకుంటున్నా అండి, తీసుకుందామా వద్దా అని. బ్లాక్ అనేసరికి ఉంటాయిలే అన్నట్టు తీసుకోలేదు. బట్ నేను చాలాసార్లు అనుకుని ఫైనల్ ఇప్పుడు తీసుకున్నాను. ఇది కాటన్దే అనమాట. బ్లాక్ వన్, లెంత్ కూడా ఫుల్ వస్తుంది. ఈ బ్లాక్లు ఎన్ని ఉన్నా సరే బాగున్నాయి అన్నట్టు అనిపిస్తుంది కదా. చాలా మందికి బ్లాక్ లవర్స్ ఉంటారు. సో యా అందుకే చెప్తున్నా. నేనైతే బ్లాక్ లవర్ని కాదు కానీ వేసుకుంటే ఈ మధ్య ఎందుకో బ్లాక్ నచ్చుతుంది నాకు కూడా. సో నార్మల్గా అన్నిటిలో బ్లాక్ అంత నచ్చదు, ఎందుకో నాకు నెగటివ్ ఫీలింగ్ వస్తుంది బ్లాక్ కలర్ చూస్తే, అందుకే అంత నచ్చదు. బట్ వేసుకుంటే డ్రెస్సెస్లో కొంచెం నీట్గా కనిపిస్తున్నాయి. సో అట్లా. సో ఇది కాటన్ వచ్చిందనమాట. చాలా ఫ్లోయిగా ఉంది, చాలా ఎక్కువ గేరా ఉంది. దీనికి ఫుల్ లెంత్ వస్తుంది, లెంత్ కూడా ఫుల్ ఉంది. సో ఒకవేళ మీరు షార్ట్ అనుకోండి ఖచ్చితంగా ఇది కట్ చేయించుకుని స్టిచ్చింగ్ చేయించేసుకోవచ్చు. ఎందుకంటే దీని మీద డిజైన్ ఏం లేదు కాబట్టి ఈజీగా కట్ చేసి కుట్టేయమంటే టైలర్ ఎవరో ఒకరు కుట్టేస్తారు. ఎందుకంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది అండ్ ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్ ప్రైస్ అనమాట. ఇది జనర్సియా బ్రాండ్ నుంచే. సో కటింగ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ అనమాట. షేప్ వస్తుంది చూసారా, నేను పక్కన యాడ్ చేస్తాను చూడండి. ఈ షేప్ లాగా వస్తుంది అనమాట. సో ఆ కటింగ్ మీరు మళ్ళీ కటింగ్ చేయించేటప్పుడు కూడా అలాగే చేయించుకోవచ్చు, లేదంటే షార్ట్ అనార్కలి లాగా అట్లా కూడా చేయించేసుకోవచ్చు. దీనికి బాటమ్ మేము ఇవ్వలేదు, దుప్పట్టా ఇచ్చారు. బాగుంటాయి ఇవి యాక్చువల్లీ. ఎప్పుడో చాలా రోజుల నుంచి యాక్చువల్లీ బ్లాక్ ఈ కాంట్రాస్ట్ దుప్పట్టాలు ఎప్పుడు కామనే, కానీ చాలా బాగుంటాయి. ఎప్పటికీ ట్రెండ్ లాగే అనిపిస్తుంది. చాలా బాగుంది కదా దుప్పట్టా, నాకు చాలా బాగా నచ్చేసింది. సో వేరే వాటికైనా పేర్ చేసుకోవచ్చు దుప్పట్టాని. చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు. ఒక బ్లాక్ కుర్తీ, బ్లాక్ అనార్కలి ఫ్రాక్ ఉందనుకోండి, బోల్ రకాలుగా మనం స్టైల్ చేయొచ్చు. నేను ఏదో చాలా ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఒకసారి స్టైల్ కూడా చేసి చూపించాను. లైక్ ఎలాగా స్టైల్ చేయొచ్చు, ఒక బ్లాక్ కుర్తీ ఉంటే ఎట్లా స్టైల్ చేయొచ్చు, మనం ఎన్ని రకాలుగా మనం దాన్ని చేయొచ్చు అనేది చేశాను చాలా డేస్ బ్యాక్, చాలా ఇయర్స్ బ్యాక్. పాతింట్లో ఉన్నప్పుడు అనుకుంటా స్టార్టింగ్లో అది. సో చేశాను. ఒకవేళ మీకు చూడలేదని అంటే చూడండి, ఒకవేళ చూసారు అంటే మీకు దాని గురించి ఏమైనా అంతా షేర్ చేసుకోండి, ఓకేనా, చూసారా లేదా అని. సో యా ఇది దుప్పట్టా లెంత్ విత్ అన్ని కూడా పర్ఫెక్ట్ వచ్చాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. దుప్పట్టా అది కాటన్ అనమాట, చాలా లైట్గా ఉంది ఫ్యాబ్రిక్. సో యా ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అవుట్ఫిట్. మీకు నచ్చాయా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చి ఉంటాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా నేను పిన్ చేసి ఉంచుతాను. మీకు కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఈ సేల్ టైంలో అయితే ఇంకా మీకు రీజనబుల్ ప్రైజెస్లోనే పర్చేస్ చేసుకోవచ్చు, ఓకేనా. మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బాయ్.